శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కుంభరాశి. ఈ రాశి వారికి ఈ నెలలో నూతన పనులు చేపట్టడం జరుగుతోంది. విందులు వినోదాల్లో పాల్గొనడం జరుగుతుంది. అధికంగా ధనం ఖర్చు చేయడం జరుగుతుంది. ఇంటి యందు శుభకార్యాలకై ఆలోచించడం జరుగుతుంది. కానీ కార్యసాధనకు ఓర్పు అవసరం. మీరు కార్యసాధన నెరవేర్చుకోవాలంటే తొందరపడి కార్యం కాలేదు అని చెప్పే విషయంలో బాధపడద్దు. నిదానంగా జరుగుతూ ఉంది కార్యసాధన. కొన్ని విషయాలలో జయాపజయాలు కలగవచ్చు, అవి సహజం. కాబట్టి వాటిని మనసులో పెట్టుకోకుండా మీరు నమ్ముకున్నటువంటి మీరు చేసేటువంటి ఒక పనిని మనశ్శాంతితో శ్రద్ధగా చేయడం అనేటువంటిది చాలా మంచిది. పట్టుదల మాత్రం వదలవద్దు, కృంగిపోవద్దు. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే కొన్ని అనుకోని కష్టాలు రావచ్చు. కష్టాలు వచ్చినాయని చెప్పి బాధపడకండి. అనారోగ్యం కూడా కలగవచ్చు, లేదా సోదరుల చేత కలహాలు ఏర్పడవచ్చు. ఆస్తిపాస్తుల గురించే కావచ్చు, ఇతరత్ర విషయాల గురించి కావచ్చు. మీ తోడబుట్టిన వారి చేత కొన్ని పోట్లాటలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దానివల్ల మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే అనారోగ్యత, ఎప్పుడు ఏదో రకమైన ఒక వ్యాధి చేత బాధపడడం జరుగుతూ ఉంటుంది. ఈ వ్యాధి ఎల్లకాలం ఉండేటువంటిది కాదు, కొద్ది రోజులు ఉండి పోతుంది. కాబట్టి మన ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆహార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. యత్నకార్యసిద్ధి, మీరు తలపెట్టినటువంటి ఒక కార్యం మాత్రం సుఖంగా నెరవేరుతుంది. మంచి లాభాలు కలుగుతాయి. కానీ స్థానచలనము జరుగుతుంది. దానివల్ల మనోవ్యాకులత, అనుకోని చోటికి దూరంకి స్థానచలనం కావడం వల్ల మనస్సు వ్యాకులత పొందుతుంది. జాగ్రత్త. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే డబ్బులు ఎక్కువగా ఖర్చు కావడం, అధిక ధన ఖర్చు, విపరీతమైన డబ్బు ఖర్చు రావడము. కానీ ఖర్చులకు తగ్గట్టు ఆదాయం కూడా ఉంటుంది. మిగులుబడి అనేటువంటిది ఉండకపోవచ్చు. ఇటు డబ్బు రావడము, అటు ఖర్చు కావడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది ఈ నెలలో. భార్యాబిడ్డలతో చిన్నపాటి కలహాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దానివల్ల కొద్దిగా మనశ్శాంతి లేకపోవడం అనేటువంటి జరుగుతుంది. వాహనం నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ కుంభరాశి వారు. ఎందుకంటే 7 ఏళ్ల శని నడుస్తూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వాహనం నడిపేటప్పుడు ప్రమాదాలు జరగకుండా చాలా జాగ్రత్తగా వాహనాలు నడిపించండి. ఇక 4వ వారం కనుక చూసినట్టయితే చంచల బుద్ధి, ఒక స్థిరమైనటువంటి ఒక బుద్ధి లేకపోవడము, ఏదో ఆలోచించి ఏదో పని చేయడము, దానివల్ల డబ్బు నష్టం కావడము, 10 మందితో మాటలు వినడం. సమయానుసారంగా కార్యక్రమాలు జరగకపోవచ్చు. మీరు ఏ కార్యక్రమం అనుకున్నారో ఈనాడు ఈ పని చెయ్యాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఆ పని నెరవేరకపోవచ్చు. దాని గురించి బాధపడకండి. ఈరోజు కాకుంటే రేపు ఉంది అనేటువంటి ఒక ఆలోచనలో ఆ కార్యక్రమాన్ని ధైర్యంతో ముందుకు అడిగేస్తూ ఉండండి. దేని గురించి కూడా బాధపడవద్దు. కొత్త వారి చేత పరిచయం ఏర్పడుతుంది. కానీ మీరు ఎక్కడ కూడా మధ్యవర్తిత్వం అనేటువంటిది చేయకండి. ఎక్కడ కూడా ఎవరో భార్యాభర్తలో లేకుంటే ఇతరత్ర వాళ్ళ అన్నదమ్ములో పోట్లాడుతుంటే వాళ్ళ మధ్యకి వెళ్ళి పోట్లాడ చంపడానికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళి పెడుతామండి. వారిద్దరు మంచిగానే ఉంటారు. ఆ బాధ మీ మీద పడి మీకు మనశ్శాంతి లేకుండా ఉంటుంది. చెడ్డ పేర్లు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ నెలలో దుర్గా స్తోత్రము, దాంతోపాటు శని స్తోత్రం కూడా ప్రతిరోజు పారాయణం చేయండి. దానివల్ల కొన్ని కష్టాల నుండి దూరం కావడం అనేటువంటి జరుగుతుంది. ప్రతిదానికి జాగ్రత్తలు అవసరము. ఇది శుభం.